మరో బ్రేకింగ్ అంతోంది. తెలంగాణ పంచాయతీరాజ్ జీవో 46 విడుదల చేసింది. దీంతో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారుకు మార్గం సుగమమైంది. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లకు రొటేషన్ పద్ధతి అమలు చేయనున్నారు. రిజర్వేషన్లు 50% మించకూడదని జీవోలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటైంది. తెలంగాణ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణ పంచాయతీరాజ్ జీవో 46 విడుదల చేసింది. దీంతో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారుకు మార్గం సుగమమైంది. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లకు రొటేషన్ పద్ధతి అమలు చేయనున్నారు. ఇక రిజర్వేషన్లు 50% మించకూడదని జీవోలో స్పష్టం చేశారు. సుప్రీం ఆదేశాలతో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటైంది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. జీవో నెంబర్ 56ను ఈ రోజు విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే జీవో నెంబర్ 46ను విడుదల చేసింది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో మరి ముఖ్యంగా ఇందులో పంచాయతీ రాజ్ శాఖ గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో తీసుకున్నటువంటి సవరణలు ఏదైతున్నాయో వాటి సవరణ ప్రకారం రిజర్వేషన్ల పైన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. దాంట్లో పాత ఆదేశాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేసి మళ్ళా కొత్త ఆదేశాల గురించి ఈ జీవోను ప్రస్తుతానికి చెప్తోంది. దీంట్లో కొన్ని ఆదేశాలు కూడా ఈ జీవో ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని సూచనల ప్రకారం 6వ సూచన ప్రకారం పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి డైరెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల పైన సమగ్ర మార్గదర్శకాలను కూడా ప్రభుత్వానికి సమర్పించి ఆ తర్వాత అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరడం జరిగింది ఎడ్యుకేషన్ కమిషన్. ఆ తర్వాత దాంట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి ఆదేశాలను కూడా ఫాలో అవుతూ అంటే దీంట్లో బ్యాక్వర్డ్ క్లాసుల కేటాయింపులకు సంబంధించినటువంటి విషయం కానీ మోర్ ఓవర్ ఇంకా కొన్ని పరిశోధనలు కూడా చేయడానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. దాన్నే డెడికేషన్ కమిషన్ అంటారు. సో ఈ ప్రత్యేక కమిషన్ ఇచ్చేటువంటి సూచనల ప్రకారం గ్రామ పంచాయతీ స్థాయిలో రిజర్వేషన్ల శాతం ఎంత కావాలో నిర్ణయించుకోవాలి. అయితే అది మొత్తం రిజర్వేషన్ పరిమితి అంటే 50% దాటకూడదనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఏ పరిస్థితుల్లోనైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల మొత్తం కూడా 50% మించకూడదు. సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ నియమించిందంటూ కూడా ఈ జీవో చెప్పడం జరిగింది. దాంట్లో చెప్పినట్టుగా ఇందులో పంచాయతీరాజ్ చట్టంలోని 9, 17, 146, 147, 175, 176 సెక్షన్లను సవరించింది. ఆ కమిషన్ సూచనలు ఏవైతే చేయడం జరిగిందో ఆ చేసినటువంటి దాని ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయడానికి మార్పులు అయితే చేయడం జరిగింది. డెడికేషన్ కమిషన్ మొత్తం తన నివేదికను కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. దాంట్లో సర్పంచులు అట్లాగే వార్డు మెంబర్స్ పదవులతో పాటు పట్టణ అట్లాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా కేటాయించాలో కూడా ఈ సిఫార్సులు చేయడం జరిగింది. అంటే గతంలో 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో సాధారణ ఎన్నికల నుంచి అమలు చేయాలి. ఫస్ట్ సాధారణ ఎన్నికల నుంచి అమలు చేయాలనేది కూడా ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తర్వాత రెండో సాధారణ ఎన్నికలుగా కూడా దీన్ని రాబోయే ఎన్నికల్లో ఈ చట్ట ప్రకారమే పరిగణించబడతాయి. అయితే 2019 ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలకు జరగబోయేటువంటి ఎన్నికలు సో ఇది మొదటి సాధారణ ఎన్నికలుగా పరిగణించాలి. అంతకు ముందే గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి మాత్రం ముందు ఎలాంటి రిజర్వేషన్లు కానీ అవి పరిగణలోకి తీసుకుంటా సో ఇప్పుడు కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ప్రస్తుతానికి అంటే కొత్తగా ఏర్పాటైనటువంటి గ్రామ పంచాయతీలకు ఈ రూల్ వర్తిస్తుందని చెప్పాలి. ఇందులో ఇంకా కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి. రిజర్వేషన్ల విధానం, ప్రొసీజర్ ఆఫ్ రిజర్వేషన్స్ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 9 అట్లాగే 17 ప్రకారం వార్డు మెంబర్ అట్లాగే సర్పంచ్ పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ అట్లాగే మహిళలకు రిజర్వ్ చేయాలన్నది కూడా ఈ జీవో చెప్తోంది. అండ్ దీంట్లో ఇంకా రిజర్వేషన్లు ఏ ఏరియాలో ఎట్లా ఇవ్వాలన్నది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 243 ప్రకారం M1 ప్రకారం ఈ చట్టంలో 9వ ఏ నిబంధన ఏదైతే ఉందో అది ఆర్టికల్ 244(1) లో ఉన్నటువంటి విధంగానే రాష్ట్రంలోని లేదంటే ఏదైతే షెడ్యూల్ ప్రాంతాలకు ఉంటాయో అది 5వ షెడ్యూల్లో ఉన్న ప్రాంతాలకు వర్తించదు. సో గ్రామ పంచాయతీ కానీ మండల ప్రజా పరిషత్లో ఉన్నటువంటి సీట్లు కానీ అక్కడున్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ జనాభా శాతానికి అనుగుణంగానే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ చేయడం జరిగింది. షెడ్యూల్ ట్రైబ్స్ కే రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో దీంట్లో ఇంకొక మూడో పాయింట్ ఏంటంటే ఒక గ్రామంలో ఒక 100% జనాభా షెడ్యూల్ ట్రైబ్స్ అయితే కనుక అక్కడటువంటి అన్ని వార్డులు కూడా ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయాలన్నది కూడా జీవో చెప్తున్నటువంటి ఇంకొక అంశం. సో ఏదేమైనా కానీ సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంశాల ప్రకారం కొత్తగా
ఈ కొత్త జీవో ప్రకారం మాత్రమే వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. జీవో నెంబర్ 46 ప్రకారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతోంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.